బ్రేకింగ్ న్యూస్ కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన లక్ష్మీ సరస్వతి పార్వతి పంప్ హౌస్లపై జస్టిస్ పీసీ ఘోష్లు ఇవాళ విచారిస్తారు. 3 పంప్ హౌస్లకు సంబంధించి సీఏ నుంచి ఏఈఈ వరకు ఉన్న అధికారుల నుంచి వివరాలు సేకరిస్తారు కమిషన్ సభ్యులు. కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ చేస్తున్న పీసీ ఘోష్ కమిషన్ పరిధిలో మరింత విస్తరించింది. ఈ కమిషన్ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలకు సంబంధించి సాంకేతిక అంశాలపై విచారణ చేపట్టారు. ఇప్పుడు లక్ష్మీ, సరస్వతి, పార్వతి పంప్ హౌస్లపై విచారిస్తారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి దస్త్రాలను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కమిషన్ ఆదేశించింది. జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షణ సంస్థ ఎన్డీఎస్ఏ నివేదికను కూడా ఇవ్వాలని కోరింది. దీంతో పాటు విజిలెన్స్ నివేదికను కూడా కమిషన్ కోరింది. పూణేలోని సిడబ్ల్యూఎస్ఆర్ఎస్ కు సంబంధించిన ప్రతినిధిని పంపి అక్కడ పరిస్థితులపై అధ్యయనం చేయించారు కమిషన్ సభ్యులు. కమిషన్ విచారణకు హాజరైన వారు సమర్పించిన అఫిడవిట్లను కమిషన్ కార్యాలయ సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అఫిడవిట్లలో పొందుపరిచిన సమాచారంలోని ముఖ్యమైన అంశాలను గుర్తిస్తున్నారు. తదుపరి విచారణకు సంబంధించిన కూడా కమిషన్ సభ్యులు కార్యాచరణ మొదలుపెట్టారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన 3 పంప్ హౌస్లకు సంబంధించి ఇవాళ విచారణ జరగనుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చెప్పండి. అయితే ఈ రోజు విచారణ జరగనున్న నేపథ్యంలో విచారణ ఏ విధంగా ఉండబోతుంది? అలాగే ఎన్డీఎస్ఏ నివేదిక, అలాగే విజిలెన్స్ నివేదిక కూడా కమిషన్ కోరినట్లు తెలిసింది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? కాళేశ్వరం బ్యారేజీకి సంబంధించిన అంశంలో ఇప్పటికే దాదాపు 100 రోజులు పూర్తయింది విచారణ చేపట్టి. పీసీ జస్టిస్ ఘోష్ నేతృత్వంలో ఈ విచారణ కొనసాగుతూ ఉంది. ఇప్పటికే దాదాపు టెక్నికల్ అంశాలపైన పూర్తి స్థాయిలో విచారణ కూడా చేపట్టి దానికి సంబంధించిన డేటా అంతా కూడా క్రోడీకరించింది. ఇక రెండవ దశకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశంలో ఇప్పుడు ఇంకా కీలకంగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా గతంలో ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ ఈ నిర్మాణాన్ని చేపట్టారు. ఏదైతే చేవెళ్ళ గతంలో ప్రాణహిత చేవెళ్ళ బ్యారేజీను డిజైన్ మార్చి కాళేశ్వరంగా ఆయన దీని మీద ప్రత్యేక శ్రద్ధతో ఈ ప్రాజెక్టును నిర్మించినటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత వాటి మీద విచారణ వేశారు. దాదాపు 100 రోజులైంది. టెక్నికల్ అంశాలు కూడా మొత్తం కూడా డేటా సేకరించింది. అన్ని కోణంలో కూడా ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారణకు పిలిపించి విచారణ చేపట్టింది. ఇప్పుడు తాజాగా 3 పంప్ హౌజులు ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుకి ఉన్నాయి. ఈ 3 పంప్ హౌజులు, అందులో దాదాపు ఒక్కొక్క పంప్ హౌజులో 11 నుంచి 17 బాహుబలి మోటార్లు, గతంలో బాహుబలి మోటార్లు అంటే ఒక చరిత్ర అని కూడా ప్రచారం జరిగింది. ఎక్కడ మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం ఈ 3 ప్రాజెక్టుల దగ్గర ఒక్కొక్క ప్రాజెక్టు దగ్గర ఈ పంప్ హౌస్ నిర్మించారు. ఒక్కొక్క ప్రాజెక్టు దాదాపు 3000 కోట్ల రూపాయలు ఖర్చుతో ఈ పంప్ హౌజులు నిర్మించారు. ఒక్కొక్క పంప్ హౌస్లో దాదాపు 11 నుంచి 17 బాహుబలి మోటార్లు కూడా ఇందులో ఉన్నాయి. మేడిగడ్డ దగ్గర లక్ష్మీ పంప్ హౌస్ నిర్మించారు. అట్లనే అన్నారం బ్యారేజ్ దగ్గర సరస్వతి పంప్ హౌస్ నిర్మించారు. అట్లనే సుందిల్ల దగ్గర పార్వతి పంప్ హౌస్ నిర్మించారు. ఇట్లా ఒక్కొక్క పంప్ హౌస్కి దాదాపు 3000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఒక్కొక్క బాహుబలి మోటార్కు దాదాపు 200-300 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఆ మోటార్లు మొత్తం కూడా దించి అక్కడి నుంచి నీళ్లు ఎత్తిపోసే ప్రక్రియ కొనసాగే విధంగా ప్లాన్ చేసి 3 పంప్ హౌజులు నిర్మించారు. ఈ పంప్ హౌజుల్లో గతంలో అంటే దాదాపు 2002 ఆగస్టులో భారీ వర్షాలు రావడంతో ఇటు ప్రాణహిత, గోదావరి 2 ఉగ్ర రూపం దాల్చడంతో ఈ పంప్ హౌజులన్నీ కూడా ప్రధానంగా లక్ష్మీ పంప్ హౌజు, ఇటు రెండోది సరస్వతి పంప్ హౌస్, ఈ 2 పంప్ హౌజులు కూడా పూర్తిగా నీట మునిగి ధ్వంసమైనటువంటి పరిస్థితులు కూడా గత 2022 ఆగస్టులో జరిగింది. అప్పుడు ప్రధానంగా ప్రభుత్వం కూడా ఏ మీడియా రిపోర్టర్లు కావచ్చు, మిగతా ఎవరిని కూడా అధికారులకు సంబంధించి ఎవరిని కూడా అక్కడికి రానివ్వలేదు. ఏం జరుగుతుంది లోన ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి
ఆ బాహుబలి మోటార్లు తెచ్చి పంప్ హౌజులు నిర్మించి 3,000 కోట్ల రూపాయల పైచీలకు ఖర్చు పెట్టి నిర్మించినటువంటి పంప్ హౌజులు నీటి పాలైనవి. మొత్తం మోటార్లు అన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితులు. వాటర్ రాకుండా ఏదైతే అడ్డుకట్ట వేసినటువంటి ఆ సైడ్ వాల్స్ కూడా పూర్తిగా వాటర్కి పడి మోటార్ల మీద పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇట్లా గతంలో ఈ ఏదైతే లక్ష్మీ బ్యారేజు, లక్ష్మీ పంప్ హౌజ్, సరస్వతి పంప్ హౌజులు పూర్తిగా మోటార్లు ధ్వంసమయ్యి ఆ పంప్ హౌజులన్నీ కూడా పూర్తిగా నీటిలో మునిగినటువంటి నేపథ్యం ఉన్న నేపథ్యంలో ప్రధానంగా కమిషన్ ఈ పంప్ హౌజుల మీద దృష్టి పెట్టింది. ఖచ్చితంగా ఇందులో దీనికి సంబంధించిన ఇంజనీర్లు ఎవరైతే దాన్ని పంప్ హౌజులు నిర్మించినటువంటి డిజైన్ చేసినటువంటి ఇంజనీర్లు, వాటితో పాటు ఏజెన్సీ సంస్థలు, ఇందులో బిహెచ్ఈలతో పాటు మరికొన్ని ప్రధాన సంస్థలు కూడా ఇందులో పాల్గొని ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా నోటీసులు ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ 3 పంప్ హౌజులకు సంబంధించి చాలా ఇందులో అవకతవకలు జరిగాయి. ఇందులో స్పష్టత లేదు నిర్మాణంలో. అందుకే గతంలో 2022 ఆగస్టులో వచ్చినటువంటి వరదలకు పూర్తిగా నీట మునిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ప్రాణహిత గోదావరి ఉగ్రరూపం దాల్చితే ఏ విధమైనటువంటి నష్టం ఉంటుందో అందరికి తెలుసు. కానీ ఆ నష్టాన్ని అంచనా వేయకుండా ఈ పంప్ హౌజులు ఎట్లా నిర్మించిండ్రు అనేది ప్రధానంగా ఇక్కడ మొదటి అంశం. ఈ అంశంని ఇప్పుడు కమిషన్ సీరియస్గా తీసుకున్నది. ఈ 3 పంప్ హౌజుల మీద దృష్టి పెట్టింది. ఈ 3 పంప్ హౌజులు సంబంధించి ఇప్పటికే లక్ష్మి, సరస్వతి ఈ రెండు పంప్ హౌజ్లో మోటార్లన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు మునగాల్సి వచ్చింది మీరు అంచనా వేయలేదా? ప్రాణహిత దగ్గర తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టు రీడిజైన్ చేసి కిందికి కాళేశ్వరం దగ్గర ఎక్కడైతే ప్రాణహిత నది గోదావరిలో కలిసే దగ్గర, కాళేశ్వరం దగ్గర 2 నదులు కలుస్తాయి, అక్కడ ప్రాజెక్టు నిర్మించారు. సరే, అక్కడ వరకు ఓకే. కానీ దాన్ని అంచనా ఎందుకు వేయలేకపోయినరు? ఎందుకు డ్యామేజ్ వచ్చింది? నా సుందిల్లా, అన్నారం బ్యారేజ్లు ఎందుకు ఇవాళ కృంగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఒకవైపు అయితే పంప్ హౌజులు కూడా అదే పరిస్థితి ఉంది. అంత ఖర్చుతో కూడుకున్నటువంటి బాహుబలి మోటార్లతో పాటు పంప్ హౌజులు నిర్మించిండ్రు. అక్కడ నుంచి నీటిని ఎత్తిపోయడానికి ప్లాన్ చేసిండ్రు. పంప్ హౌజులు వరద వస్తే మునిగిపోతాయని అంచనా ఎందుకు వేయలేదనేది ఇక్కడ ప్రశ్న. అప్పుడు చాలామంది రిపోర్టర్లు కావచ్చు, వివిధ సంస్థలకు సంబంధించి మునిగిపోయినప్పుడు, మొత్తం పంప్ హౌజులు నీట మునిగినప్పుడు అప్పుడు ఎవరిని కూడా అక్కడికి రానివ్వలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకు రానివ్వలేదు అనేది కూడా స్పష్టంగా తెలియదు ఇప్పటివరకు. ఆ బాహుబలి మోటార్లకు ఎంత ఖర్చు అయింది, ఆ తర్వాత దాని రిపేర్లు ఎట్లా చేసిండ్రు, దాన్ని ఇప్పటిదాకా ఇప్పుడు అవన్నీ పనిచేస్తున్నాయా లేదనేది కూడా ఒక అంశం ఉంది. కాబట్టి ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని క్రోడీకరించే పనిలో కమిషన్ ఉంది. వారందరినీ కూడా ఇవాల్టి నుంచి ఈ 3 పంప్ హౌజులకు సంబంధించిన ఇంజనీర్లు, అట్లానే ఏజెన్సీ సంస్థలు, కాంట్రాక్టులు మొత్తాన్ని కూడా ఇవాల్టి నుంచి విచారించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే టెక్నికల్గా కాళేశ్వరం మీద రిపోర్ట్లు తీసుకున్నది. ఈ 3 పంప్ హౌజుల మీద కూడా రిపోర్ట్లు తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రసూన, థ్యాంక్ యూ వెంకట్.